ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 11. ఈ సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించుటకు నేడు మీరు చదవవలసిన వాక్య భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుండి 34 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప, ఆయన వెచ్చనైన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఉదయకాలమున మీరు పడక మీద నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు దయచేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో మీరు సమస్తమును పొందడానికి మీ మనస్సు నూతనముగా మారడం అనగా రూపాంతరం చెందడం ఎంతో అవసరం. మీరు దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమును గ్రహించవలసి ఉన్నది. ఆయన చిత్తము మనం తెలుసుకున్నట ఒక ఎత్తు అయితే, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవడం మరొక ఎత్తుగా ఉన్నది. ఆయన యొక్క చిత్తమును మనం గ్రహించడం ద్వారా మనం రూపాంతరం చెందుతూ ఉన్నాం. మీరు ప్రభువుని, దేవా నన్ను రూపాంతరపరచుము, నా మనస్సును నూతనపరచుము అని ప్రార్థించండి. మనము దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి మన మనస్సు రూపాంతరం చెందాలి. ఎప్పుడైతే మన మనసు రూపాంతరం చెందుతుందో దేవుని చిత్తమును మనం తెలుసుకొనగలము. ఆ చిత్తము మనం తెలుసుకొని ఆయన చిత్తము యొక్క అడుగు జాడలలో మనం నడిచినట్లయితే దేవుడు ఉన్నతమైన మహిమతో కూడిన ద్వారములను నీ కొరకు తెరుస్తాడు. మనము విశ్వాసమును బట్టి దేవునితో ఏకమై మన ఎడల దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. మనము ఆయన కుమారులుగా స్వీకరించబడుతున్నాం. దత్తపుత్రాత్మ ద్వారా మనము ఆయన పిల్లలముగా మారుచున్నాం. మీరు ఆయన పిల్లలని మీ ఆత్మలో గ్రహిస్తున్నారా? మీరు ఆయన పిల్లలుగా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నాకున్న సమస్తమును అది నీదే. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, నేను కలిగి ఉన్నవన్నీ నీవి అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎంత మాత్రమును అధైర్యపడక, లేమిలో ఉన్నానని బాధపడక, నిరీక్షణ విశ్వాసం కలిగినటువంటి వారై దేవునికున్న సమస్తం అది నాదే అని మీరు నమ్మండి. దానిని మీరు ఒప్పుకోలు చేయండి. ఆ విధంగా ప్రభు యొక్క ఈవులను, ప్రభు యొక్క కృపలను మీరు అనుభవించగలరు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో తెలిసినా,
ఎవరైతే ఆయన అంగీకరించారో, అనగా తన నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయన పిల్లలగుటకై మనకు అధికారం అనుగ్రహించాడట. ఆయన పిల్లలగుటకై. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డవే అయితే ఆయన నీకొక అధికారం ఇచ్చాడు. అదేమిటో తెలుసా? నీవు నా బిడ్డవు, నీవు నా కుమారుడవు అని ఆయన ఒక గొప్ప అధికారమును మనకిచ్చినాడు. కాబట్టి ధైర్యముతో మీరు కృపాసనమునొద్దకు వెళ్ళి ఆయన సముఖంలో ప్రార్థించండి. ఆయన నా తండ్రి అని మీరు నమ్మి ప్రార్థించండి. ఆయన నాకు తప్పకుండా నేను అడిగినది ఇస్తాడు అని ఒక నమ్మికతో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. దేవుడు తప్పకుండా మీకు దానిని అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను ఎంత మాత్రమును త్రోసివేయడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పాడు. అటువంటి దేవుడు నిన్ను త్రోసివేయక తప్పకుండా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. మీ మనసు నూతనముగా మారనివ్వండి. ఆ విధంగా రూపాంతరం చెందండి. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోండి. మీరు దేవుణ్ణి అడగండి, ఆయన సముఖంలో కనిపెట్టండి. తప్పకుండా ఈరోజు గొప్ప మేలుతో నింపబడతారు. ఈరోజు ప్రభువారు మనకిస్తున్న ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదే. ఈ వాగ్దానం ఎత్తుపట్టి మీరు ప్రభు సముఖంలో ప్రార్థించండి. ఆయన చిత్తానుసారంగా మీరు అడగండి. ఆయన చిత్తానుసారంగా మీరు మనవి చేయండి. ఈ వాగ్దానం ఆయనకి జ్ఞాపకం చేయండి. తప్పకుండా పరలోకపు దేవుడు ఈరోజు మీకు ఒక గొప్ప ద్వారమును తెరుస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు. అయ్యా, మా మనసు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము చెందుదురని మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. వారి ఎడల మీకున్న చిత్తాన్ని బయలుపరచండి. ఆ చిత్త ప్రకారం వారు నడుచుకున్నట్లుగా వారిని మీరు సిద్ధపరచండి. అవును నాయనా, మీ చిత్తము జరిగించకుండా మా ఇష్టానుసారంగా ఎంత నడిచినను, ఎంతగా మేము ఖర్చు చేయబడినను, వ్యయపరచబడినను అదంతా వ్యర్థమే. మా నాయనా, మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తాన్ని చేయడానికి మాకు సహాయం చేయండి. కొన్నిసార్లు మీ చిత్తం చేయడం మాకు బాధకరముగానే ఉండవచ్చును, వేదనమయముగా ఉండవచ్చును. కానీ మీ చిత్తమే చివరికి మాకు మేలు కలుగజేస్తుంది నాయనా. అట్టి మీ చిత్తములో మమ్మల్ని నడిపించుకొనమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.